లక్ష్మి అనే మహిళ ఉదయాన్నే అడవిలోకి వెళ్లి అక్కడ దొరికే కొన్ని వేపాకులు మరియు పూజకు అవసరమయ్యే ఆకులను సేకరించుకుంటుంది. మరోవైపు లక్ష్మి ఇద్దరు పిల్లలు కూడా గ్రామంలో తిరుగుతూ కొన్ని పువ్వులను సేకరిస్తారు. ఆ తర్వాత లక్ష్మి తన ఇంటికి చేరుకున్న తర్వాత ఆహారం సిద్ధం చేస్తుంది. అయితే తన తాగుబోతు భర్తను ఏదైనా పని ఉంటే చూసుకోమని చెప్తుంది. కానీ ఆ వ్యక్తి మాత్రం మత్తుగా ఇంట్లోనే నిద్రపోతాడు. అదే సమయంలో పిల్లలు ఇద్దరు కూడా వేపాకులన్నిటినీ కూడా ఒక కట్ట కింద కడుతుంటారు. ఆ తర్వాత లక్ష్మి వంట పూర్తి చేసుకొని వేపాకులు పూలు ఉన్న బుట్ట పట్టుకుని బయలుదేరుతుంది. అలా కొద్ది దూరం కాలినడకన వెళ్లి ఆ తర్వాత ఆటో ఎక్కి చివరిగా ఒక ట్రైన్ లో ప్రయాణించుకొని మరుసటి రోజు వేకువజామున మార్కెట్ లోకి చేరుకుంటుంది. ఆ తర్వాత ప్రజలు ఆమె వద్దకు వచ్చి వేపాకులు మరియు పూలను కొంటారు. ఈ విధంగా రోజంతా కష్టపడిన తర్వాత తిరిగి మళ్ళీ ఇంటికి ప్రయాణం అవుతుంది. అలా గ్రామం చేరుకున్న తర్వాత ఈ రోజు వినాయకుని గుడిలో పూజ జరుగుతున్నట్టు తెలుసుకొని లక్ష్మి ఇంటికి వెళ్లి మంచిగా బట్టలు మార్చుకొని వద్దామని బయలుదేరుతుంది. అప్పుడు లక్ష్మి ఇంటికి చేరుకుని ఒక కొత్త చీర కట్టుకోవడానికి వెళ్తుంది. సరిగ్గా అదే సమయంలో తాగుబోతు భర్త ఆమె రోజంతా కష్టపడి సంపాదించిన డబ్బులు సంచి పట్టుకుని బయటకు వచ్చేస్తాడు. అయితే ఇంటి బయట గడి పెట్టడం వల్ల ఆమె బయటకు రాలేక తన భర్తను ప్రాధేయపడుతూ బ్రతిమాలి అడుగుతుంది. కానీ ఆ భర్త ఏమాత్రం జాలి లేకుండా తన తాగుడు కోసం ఆ డబ్బులన్నీ కూడా తీసుకొని వెళ్లిపోతాడు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.